ఇది కూడా జెంట్స్. ఇది వచ్చేటప్పటికి పాకెట్ కోసం రెండు. ఇవి నడుం బెల్ట్లు, ఇవి బ్యాక్ పార్ట్స్, ఇవి ఫ్రంట్ పార్ట్స్. ఫస్ట్ బ్యాక్ ఇదిగోండి బ్యాక్ పార్ట్ సేమ్ ఇలాగే పావించి మీకు 7 ఇంచెస్ వస్తుంది. ఇది సీదా సైడ్ చివరకు కుట్టు వేస్తానండి. ఇలా తిరిగేసి ఈ మూల జాగ్రత్తగా వచ్చేలాగా లాక్కోండి, లేకపోతే తిత్తులుగా ఉంటుంది. ఈ మూల నీట్గా స్టిచ్ విప్పర్ అంటారండి. ఎక్కడన్నా డబుల్ స్టిచ్ వచ్చినప్పుడు కూడా తీసుకోవడానికి పనికి వస్తుంది. ఇలాంటి మూలలు తీసుకోవడానికి నెక్లా వేసుకున్నప్పుడు పనికి వస్తుంది. ఇది లేకపోతే చిన్న పిన్నీస్ ఒకటి పెట్టుకోండి. ఇదేంటి ఫ్రెండ్స్, పైన మనకి పట్టీ వస్తుంది కాబట్టి పై వైపు ఇక్కడ మన పాకెట్ పొడవులో నుండి ఒక 2 ఇంచులు వదిలేసేయండి. పైన ఇది బెల్ట్ వేసుకున్న జాయింట్ కోసం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసాను. మొత్తం 2.5 ఇంచులు. ఇక్కడి నుంచి ఖచ్చితంగా 6 ఇంచులు మన హ్యాండ్ పట్టడానికి వీలుగా 6 ఇంచుల గ్యాప్ ఉండేలాగా ఒక మార్క్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్, 1/2 ఇంచ్ అలా 1/2 ఇంచ్ కానీ స్ట్రైట్గా వంకలు లేకుండా రావాలి. ఈ ఖర్చు తీసుకొని కట్ చేసుకొని దారం ఇక్కడ ఈ కుట్టు దగ్గర కరెక్ట్గా ఒక కట్ పెట్టండి. ఈ చివర కూడా కట్ పెట్టండి. పైన కింద 2 వైపులా కట్ పెట్టుకోవాలి. అప్పుడు ఇది మనకి లోపలికి తిరగడానికి వస్తుంది. ఇలా ఒక్కసారి గోరుతో ఇలా అనుకుంటే ఈ కుట్టిన దానిపైన కరెక్ట్గా తిరుగుతుంది మనకి. ఇదిగోండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ తేడాతో టాప్ స్టిచ్ చేసుకున్నామండి. 1/2 ఇంచ్ గ్యాప్ ఇక్కడ రఫ్ తీస్తున్నాము. స్టార్టింగ్ రఫ్ తీసి ఇలా 1/2 ఇంచ్ తేడాతో స్టిచ్ వేసేసి ఇలా తిప్పి ఇక్కడ అయితే బ్యాక్ పార్ట్ తీసుకుని జాయింట్ చేస్తాము. అప్పుడు వెళ్ళిపోతుంది. ఒక మార్క్ పెట్టుకుని ప్లస్ కిందకు ఒక 4 ఇంచులు వచ్చేలా వేసుకోండి ఫ్రెండ్స్. సేమ్ జెంట్స్ ప్యాంట్ కూడా ఇలాగే కుట్టారండి, కాకపోతే క్లాత్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అది వెనక్కి ఇలా జాయింట్ చేసుకుంటే మనం కుట్టేటప్పుడు అటు ఇటు వెళ్ళిపోకుండా ఉంటుందండి. క్లాత్ తీసుకున్నాం కదండి, ఆల్రెడీ పట్టి క్లాత్ వచ్చేటప్పుడు 2.5 తీసుకున్నామండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పోతుంది, ఇటు పోతుంది. 1.5 ఇంచ్ మనకి పట్టి వస్తుంది. పెట్టుకొని కుట్టుకోవాలి. ఈ చివర కొంచెం క్లాత్ ఉండేలాగా కట్ చేసుకుంటున్నాను. దాని ప్రకారం ఇది పేస్ట్ చేసుకోవచ్చు అండి, ఐరన్ చేస్తే సరిపోతుంది. బెల్ట్కి అని అడిగితే ఇస్తారు, నడుపుతారు. ఇప్పుడు దీన్ని
దీనికన్నా ముందు ఇక్కడ మనం పైన వేసిన జాయింట్ చేసిన దానికి టాప్ స్టిచ్ ఒప్పమన్నా పెట్టుకొని ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా జాగ్రత్తగా ప్లేస్ చేసుకొని స్టార్టింగ్ కొంచెం రఫ్ తీసుకుంటూ చిన్న జాగ్రత్తగా ఎక్కడ మిస్ అవ్వకుండా కిందకి పోవడం కుట్టు పడకపోవడం లాంటివి లేకుండా చూసుకొని వేసుకొని ఫ్రంట్ 22 ఇంచెస్ అంటే ఎటు తిరిగి 1 ఇంచ్ ఇటు అటు ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ 15 ఇంచెస్ బ్యాక్ కిందకు ఉండాలి. ఇప్పుడు ఈ రెండు మంచి వైపులు మన వైపు ఉండాలి. ఉల్టా సీదా చూసుకొని కుట్టుకోవాలి. కొంచెం క్లాత్ ఇలా వదిలేసేసి ఎక్స్ట్రా పెట్టుకోండి. క్రాస్ కుట్టుకుంటున్నాం కాబట్టి జాగ్రత్తగా పెద్దగా క్రాస్ కొంచెం ఎక్స్ట్రా ఉంచుకుంటే వేసుకున్న తర్వాత ఈ పావించి మడుచుకుంటూ ఇది పావించి మాత్రమే మడుచుకుంటూ కుట్టేసారు. ఎంత గట్టి అంచులు అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఎలాస్టిక్ ఎక్కించుకున్నాను. ఇప్పుడు ఈ కుట్టు స్టిచ్ వేసి లాక్ చేసేసామంటే ఇక్కడ ఉండిపోతుంది. మళ్ళీ ఎక్కించడం తీయడం ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఎలాస్టిక్ ఇక్కడ లాక్ చేసేసాను ఒక స్టిచ్ వేసేసి. ఇదిగోండి ఈ పిన్ తీసేసి చివర కూడా జాయింట్ వేస్తున్నాను. మనం కుట్టుకునేటప్పుడు వెళ్ళిపోకుండా ఉంటుంది. మిడిల్లో ఎక్కిస్తా కుట్టు దగ్గర ఇలా ఒక పిన్ గుచ్చి పెట్టేసుకున్నాండి. ఎలాస్టిక్ ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ రాకుండా ఉంటుంది. ఇప్పుడు క్లాత్ చివర కరెక్ట్గా జరుపుకొని కొంచెం దూరం అలా లాగుతూ క్లాత్ చూడండి. ఈ వైపు క్లాత్ తక్కువ రాకుండా ఇదిగోండి ఈ పిన్ తీసేస్తున్నాను. మధ్యలో పెట్టి పిన్ తీసేసేయండి, లేకపోతే మధ్యలో మీకు సూది తిరిగిపోతుంది. ఆ పిన్ తగిలి చూసారా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి హాఫ్ ఇంచ్ ఇలా రఫ్ తీసుకుంటే స్టార్టింగ్ నిదానంగా పట్టీకి ఒక 2 ఇంచులు క్లాత్ వదిలేను కదండి. ఈ 2 ఇంచులు వదిలేసుకొని కింద 2 ఇంచెస్ పట్టీ వస్తుందండి. ఇక్కడి నుంచి పైన ఇక్కడ 30 ఇంచు 1.5 అలా వచ్చేలాగా ఇలా ఇక్కడ చిన్నగా తీసుకొని గట్టి కుట్టు వేసుకొని సూది మిడిల్లో దించేసి మిషన్ పాదం పైకి లేపి ఇలా క్లాత్ తిప్పుకొని సేమ్ ఈ చివర మాత్రం మనకు ముడతలు రాకుండా ఉండాలంటే ఎప్పుడు కట్స్ కుట్టుకున్నా ఈ చివర మాత్రం ఒకే కుట్టులో తర్వాత దాని పక్కలాగా కుట్టు వేసుకొని ఇది కట్ చేయండి ఫ్రెండ్స్. అయిపోయింది ఒకవైపు ఫ్రెండ్స్. ఇలా కింద పట్టి వేసుకోవాలండి. చూద్దాం చూడు 80 కిలోమీటర్ ఉంది. నేను ఇప్పుడు పెట్టాను ఇట్ట పెట్టండి.
ఇక్కడ పట్టీలు కార్ ప్రాక్టీస్ చేసిన గతుకుల్లో తిప్పామంటే కారు పోద్దిరా బాబు. ఏమి గతుకులు ఉన్నాయి. లోపల రూట్ బాగుంది కానీ బయట అంతా గతుకులే. ఇలా ఇలా తిప్పుకొని సేమ్ ఇలా రెండో వైపు కూడా ఇలా కింద సేమ్ ఇలాగే రెండో వైపు కూడా కుట్టుకోవాలండి. ఇది ఆల్రెడీ కుట్టేసాను. సేమ్ రెండు చూడండి, రెండు ఇలాగే కుట్టుకోవాలి. ఇప్పుడు జాయింట్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. అయిపోయింది. ఈ చివరి నుండి ఆ చివరికి జాయింట్ వేసుకుందాము. 1.5 లేదా 2 ఇంచులు గ్యాప్ ఖర్చు పెట్టుకొని వేసుకోవచ్చండి. 1 ఇంచ్ కూడా సరిపోతుంది. మనం పెట్టుకున్న ఖర్చుని బట్టి వేసుకోవాలి. రఫ్ తీసుకొని చూడండి, ఇలా ఇలా అద్దినప్పుడు ఇది ఈ వైపు మార్క్ పడిపోతుంది. దీన్ని కొంచెం డార్క్ చేసుకొని ఇక్కడకు మనం ఎండ్ చేయాలి. ఈ చివరి వరకు కుట్టుకోవాలి. సేమ్ ఇలా సేమ్ తీసుకొని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి రెండు పక్కనే ఓవర్లాక్. మీకు ఏదైనా నేను ఇలాగే కుడతానండి. బ్లౌజ్కైనా కూడా ఇలా చిన్న స్టిచ్ వేసారంటే చూడడానికి నీట్గా ఉంటుంది. పీస్ లేదంటే అయిపోయింది ఫ్రంట్ ప్యాంట్ 37 లెంత్. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే ఉంది ఫ్రెండ్స్. ఎందుకు చూడండి, 37 ఉంది.